నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించాలి. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా భారతీయ జనతా పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ కాంగ్రెస్ తప్ప సామాజిక మార్పు కోసము ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపెట్టి చర్చించినటువంటి దాఖలాలు ఉన్నాయా లేదా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఏదన్నా రాజకీయ పార్టీ అక్కడ నితీష్ కుమార్ పార్టీ తప్ప. దాంతోపాటుగా ఇందాక మా కిషోర్ అన్న చెప్పినట్టుగా సమాధానం చెప్పాలి. నల్గొండలో కానీ రంగారెడ్డిలో కానీ మహబూబ్నగర్లో కానీ నిజామాబాద్లో కానీ ముస్లింలు మైనార్టీలో కూడా దూదేకులా అనే కమ్యూనిటీ ఉంటుంది. వాళ్ళు బీసీ కింద రిజర్వేషన్ ఉంది అనేది మనం ఒకసారి గ్రహించాలి. దాంతోపాటుగా ఎక్కడైతే వారు మాట్లాడుతూ ఉన్నారో కనీసం కేంద్ర ప్రభుత్వం 2 పర్యాయాలు 3వ పర్యాయం కూడా 8 సార్లు మన తెలుగు బిడ్డ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్లో కనీసం ఒక మాట అన్నాడు ఇందాక 9 ఎప్పటి నుంచో దేశంలో సంఖ్య ఎంతో ఉంది తెలుసు, మండల్ కమిషన్లో జనాభా ఎంత తెలుసు అన్నారు. కనీసం మర్యాద కనీస పద్ధతి పాటించినటువంటి కేంద్ర ప్రభుత్వం సెన్సస్ ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి చేయాలి. దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలమైనటువంటి డిమాండ్ ఏదైతే కులగన్న చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెజార్టీ రాజకీయ పార్టీలు అన్ని డిమాండ్ చేస్తూ ఉంటే కులగన్న చేస్తారా చేయరా వాళ్ళ విఘ్నతకే వదిలేస్తూ కనీసం సెన్సస్ చేయవలసినటువంటి పరిస్థితి కూడా చేయట్లేదని మనం ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించాలి. అది మర్చి మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటు ఇంకో మాట మరీ కోడ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే అమ్మ అన్నం పెట్టి ఒక పిల్లోని పోషిస్తే అమ్మ రొమ్మును దన్నే వాళ్ళు ఉంటే ఎవరేం చేస్తాం? సో ఎప్పుడైనా వారే అన్నారు అంటే మా పార్టీ మ్యాండేట్ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఎవరు కూడా ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆ పార్టీని తన్నే విధంగా అంటే సమాజంలో ఏ రాజకీయ పార్టీ నుంచి అయినా ఎవరి గురించి అయినా కానీ ఎవరి గురించి అయినా కానీ మల్లన్న గురించేనా ఇంకెవరి గురించి మల్లన్న గారి గురించే ఏదైతే ఇందాక కోడ్ చేశారు డాష్ పోసి అని చెప్పి కేటీఆర్ గారు అన్నారు కూడా ప్రస్తావించారు. కేటీఆర్ గారు డాష్ పోసి అని ప్రస్తావించలేదు, అసభ్య పదజాలంతో మాట్లాడారు అని చెప్పారు. సో కిషోర్ రెడ్డి గారు ఏమంటున్నారు, డాష్ పోసి అంటున్నారు. ఇది ఎట్లా అంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉంటుందంటే భావజాలాన్ని వ్యతిరేకంగా డెవలప్ చేసి ఆ భావజాలంతో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంలో భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా దిట్ట. అందులో ఎవరు కూడా అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు. భావజాలంతో రాజకీయం చేసి పబ్బం గడుపుకునే పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ ఎవరు అనుమానపడ్డా పడకపోయినా వారు చేయవలసింది చేయకపోగా ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తే దాన్ని ఏ విధంగా వక్రీకరించాలని చూడడంలో ప్రథమ స్థానంలో ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మేము చేసినాం కదా, నిన్న అసెంబ్లీలో ఇందాక చెప్తా ఉన్నారు, క్యాబినెట్లో చర్చించిన తర్వాత క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత మేము ఆమోదం తెలిపి రాష్ట్రంలో పరిపాలన విధానంలో ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ తుదిఘట్టం కదా, హైయెస్ట్ పొజిషన్ కదా, అక్కడ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని పార్లమెంట్ అమెండ్మెంట్ తీసుకురండి. మీరు ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చారు, ఏ రాష్ట్రం యొక్క తీర్మానం తీసుకొని ఇచ్చారు అంటే వాళ్ళు కించపరచడం కాదు. ఎస్ నీడీ పీపుల్కి ప్రజాస్వామ్యంలో ఎవరెంతో వారికంతా కలిపేయడం ఒక రాజకీయ పార్టీగా అది వారి యొక్క విధి. అది చేయకపోవడం అనేది ఎంతవరకు సమంజసం? అయితే ఇక్కడ సూటిగా సమాధానం చెప్పాలి. సూటిగా ఇప్పుడు బీసీల తెలంగాణలో బీసీల సంఖ్య తగ్గిందా? 2 ఈ బీసీ నివేదికను తగలబెట్టాలని మీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అన్నాడని చెబుతున్నారు కేటీఆర్ గారు. ఈ మూటి సూటి ప్రశ్న సమాధానం ఉండి మళ్ళీ దేవి ప్రసాద్ గారు ఇప్పుడు మాట్లాడారు. మూడోది ఈ పార్టీ పరంగా ఇచ్చేదానికి ఇంకా దీనివల్ల ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక దీన్ని ఆమోదించకపోతే మేము పార్టీ పరంగా 42% మేము ఇస్తాం, మా చిత్తశుద్ధిని దాచుకుంటాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అది అనౌన్స్ చేయండి అనేది కదా మా వాదన. సో మీరు కూడా నిబద్ధతను తెలుసుకోండి, వారికి కూడా రాజకీయ చైతన్యం కల్పించండి అనేది కదా మా ముఖ్యమంత్రి గారి యొక్క. రైట్ ఫైనల్ గా చెప్పండి, రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణకి రేవంత్ రెడ్డి గారే చివరి ముఖ్యమంత్రి అవుతారా రెడ్ల నుంచి? ఎప్పుడైనా రాజకీయ పార్టీలలో వారికి ఉన్నటువంటి అవకాశాల దృష్ట్యా వారికి ఉన్న స్కిల్ ఆధారంగా వారికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అధిష్టానం నిర్ణయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీలు తప్పితే ఆయన చివరి ముఖ్యమంత్రి ఈయన కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పడానికి అవకాశం ఉండదు కదా. సీనియర్ జర్నలిస్ట్ నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఆయనకు తెలుసా తెలియదు, ఆయన ఆత్మపరిశీలన చేసుకో. ఇంకో మాట చెప్పారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పారు. దేశంలో 4% రిజర్వేషన్ కల్పించినటువంటి ఈబీసీలకు ముస్లిం మైనార్టీలకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా అండి రాష్ట్రంలో కల్పించింది ఆయన కదా. అప్పుడు చేసిన షెడ్యూల్ 9లో పెట్టలేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు కదా, మరి అప్పుడేం చేశారు? కల్పించలేదా?
ముస్లిం మైనార్టీలకు వారికి ఆత్మస్థైర్యాన్ని నింపింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా. సో 50% వాస్తవాన్ని చెప్పకుండా మాట్లాడితే ఏం చేస్తాం? రైట్, ఒక్క నిమిషం.